నా పేరు సుబ్బప్ప. మాది దప్పర్తే. నేను ఒక 15-16 ఏళ్ళ పైన ఉండి నా పెళ్ళి అయ్యాక జీతమే ఉంటే నా పెళ్ళి అయ్యాక జీతమే ఉంటే ఇంకా ఇట్లే జీవాలు మేపేది వచ్చేది. జీవాలు మేపుకొని వస్తే ఆ సిద్ధుకుడు ఈ సిద్ధుకుడు అనేది ఇట్లే బాధలు పెట్టుకొని చాలా బాధలు పెడతాంటే దానికి మా అమ్మకి కానీ చెప్తే ఇట్లా బాధలు పెడతాను వెళ్ళదంటే అయ్యో లేదప్ప సొమ్మలకి తెంపాల పో అనేది. ఇంక నేను అతను ఏమన్నా సేద్యం చేయకపోతే నన్ను ఏం సంగతి కూడా పెట్టలే పొర్రానికి పెట్టేది సేద్యం చేయాలి ఏమి లేదు. ఇట్లంతా కాడిస్తూ ఉంటారు వాళ్ళు. ఇట్లా చాలా కష్టంగానే ఉంటుంది. దాంట్లో మా బిడ్డ మా ఆడబిడ్డ పెళ్ళికి ఒక బిడ్డ అయ్యిందిగా. ఆవిడకి 1000 రూపాయలు తీసుకోవడం తప్ప ఆ 1000 రూపాయలన్నా తెంపప్ప 2 నెలలు ఉండే అంటే చాలా కష్టం. దాన్ని బాగా ఇంకా తినే కూడా అయినట్లేదు. ఆవిడ మాకు చాలా అబాపమా ఏమి చాలా వాడు జమీను మాకేం లేదు, ఇంటికి లేదు జమీను. ఇట్లా లేదు బాధలు పెడతా ఉంటున్నాం చాలా కష్టంతో పడతా ఉంటే ఇట్లా చాలా బాధలు పెట్టిన దానికి ఇట్లా చంద్రాయపన్న నారాయణ చంద్రన్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి అని ఆవిడ చెప్పి ఈ ఉండుగురు సంబళాలని తెలిసా వచ్చి ఇట్లా సంబళాలు ఉండకూడదు అంటామా అంటే వాళ్ళు ఇల్లు వండుకొని కొంత అప్పులు తీసుకొని ఇప్పుడు సంబళాలు ఉండకూడదు అంటున్నారా ఎట్లా వాళ్ళ మా సొమ్ము పెట్టండి అంటే అట్లే ఉంటుంది కదలకుండా ఉంటుమే. ఏమంటే ఇటుగారి పత్రమో కన్నా వీళ్ళంతా వీళ్ళు సంబళాలు ఉన్నారా అని ఇటుగారి పత్రమో ఇచ్చిరే. దాంట్లో 1000 రూపాయలు తీసుకుంది. చాలా బాధగా ఇట్లా చాలా దీంట్లో ఉన్నాము. ఇప్పుడు ఏం కష్టమేం తెగల అట్లనే కానీ సాయంత్రంగా వెళ్ళి వాతానికి వెళ్ళేసింది. ఇంకా అట్లా ఏడు పిల్లలతో సాక్కొని జీవుని మూసేసుకోండి. ఇంకా బాధపడుకొని వాతావరణం ఉండింటే ఇంకా ఉండింది పాప పుట్టారు.